భక్తుల్ని చూడండి, పాత తరంలో భక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో ఉన్న వాళ్ళు కాకుండా బైబిల్లో లేని వాళ్ళు. బైబిల్లో ఉన్నవాళ్ళు అంటే మనం చూస్తాం, ఎవరు వాళ్ళు? ప్రతి ఒక్కరిని చూస్తాం భక్తులు. బైబిల్లో లేని భక్తులు కూడా ఉన్నారు. అంటే మన దశాబ్దంలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. మరి అనేక మంది భక్తులు, దైవజనుడు భక్త్ సింగ్ గారు, ఆయన ఇప్పటికీ కొన్ని కోట్ల మంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాడు. అంటే అంత గొప్పగా ఆయన పేరు నిలబడడానికి కారణం ఏంటి? దేవుడు ఆయనను ఏం చేశాడు? శోభాతిశయంగా చేశాడు. లేకపోతే మనకు అలాంటి జీవితము ఇవ్వాలని అనుకున్న దేవుడు బహుతరములకు సంతోష కారణం. ఈరోజు భక్త్ సింగ్ గారిని బట్టి అనేకులు ఎలా ఉన్నారంటే, ఆయన దేవుని లోబడి జీవించిన వాడని, ఆయన జీవితం ఎంతో ధన్యకరమైందని చాలామంది ద్వారా నేను విన్నా. ఏం విన్నానంటే, మాకు వాళ్ళు గొప్పగా చెప్పుకుంటుంటారు. భక్త్ సింగ్ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చానని ఒక ఆయన, భక్త్ సింగ్ గారు నా తల మీద చేపెట్టి ప్రార్థన చేశాడని ఒక ఆయన, నేను భక్త్ సింగ్ గారిని చూశానని ఒక ఆయన చివరికి పడకలో ఉన్నప్పుడు కూడా వెళ్ళి రూమ్లో ఉండగా మేము వెళ్ళి చూసాము, ఆయన దర్శించుకున్నాం. అంటే అదొక గొప్ప ఫీలింగ్. అంటే దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తిని కలుసుకున్నప్పుడు, ఆయనను మనం తాకినప్పుడు, లేకపోతే ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు, ఆయన చూసినప్పుడు ఈ ఆనందం పొందుతున్నారంటే అర్థం ఏంటి? దేవుడు ఆయన ఏం చేశాడు? బహుతరములకు సంతోషకారణంగా చేశాడు. భక్త్ సింగ్ గారిని బట్టి అనేక తరాల వాళ్ళు, మా పిల్లలు కూడా సంతోషపడేవాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళ పిల్లలు కూడా సంతోషపడేటట్లు ఆయనకు అలాంటి కీర్తి ప్రభావాలు దేవుడు కలుగు చేశాడు. అందువలన అంటే ఒక వ్యక్తిని, యేసు ప్రభు అంటే ఆయన వేరు కదా, ఆయన దైవత్వం కలిగిన వాడు కాబట్టి ఆయన వేరు. కానీ భూలోకంలో ఒక మానవుడికి అలాంటి గొప్ప శోభాతిశయమును కలుగు చేసిన దేవుడు బహుతరములకు సంతోషకారణంగా మనం ఉండాలనేదే ఆయన యొక్క ఉద్దేశం. అటు అట్లాంటి విధానంలో మూడవదిగా శోభాతిశయమునకు కలుగు చేసి మనల్ని బహుతరములకు సంతోష కారణంగా చేసిన దేవుడిని బట్టి మనం అతిశయిస్తాం, అందును బట్టి ఆరాధిస్తాం. ఇది మూడవది. నాలుగోది చూడండి, 2 పేతురు 1 అధ్యాయం 2 3 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. 2 పేతురు 1 అధ్యాయం 2-3 వచనాలు.